డియర్ స్టూడెంట్స్, ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఎనీ ప్రొఫెషన్, లీగల్ ప్రొఫెషన్ ఆర్ ఐటీ, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ప్రొఫెషన్లో అయినా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్, ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, if you have a command of English language, you will have the command of the people. You can deal with men and matters very well. దాని యొక్క ప్రాధాన్యత అలాంటిది. సో ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ ఆర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అన్నీ ఇంచుమించు ఒకటే. లేదంటే ఆఫ్టర్ లర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ యూ హ్యావ్ టు నో అబౌట్ ది సబ్టిలిటీస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే ముఖ్యంగా కామన్ మిస్టేక్స్ దట్ యూ విల్ బి కమిటింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆ మిస్టేక్స్ గురించి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఈ వీడియోలో సపోజింగ్ ఇఫ్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ గురించి నేర్చుకుంటాం. చాలామంది ఫ్రీక్వెంట్గా సపోజింగ్ ఇఫ్ యు కమ్ ఐ విల్ డూ, సపోజింగ్ ఇఫ్ హీ అండర్స్టాండ్స్ వెల్ హీ కెన్ గెట్ అలా అంటుంటాం. ఉదాహరణ ఇక్కడ చూడు, సపోజ్ ఇఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ, నువ్వు కానీ శ్రద్ధగా కానీ విన్నట్లయితే యూ కెన్ అండర్స్టాండ్ వెల్, నీకు బాగా అర్థమవుతుంది. శ్రద్ధగా వింటే, స్టడీ చేస్తే బాగా అర్థమవుతుంది, నీట్గా అర్థం చేసుకోగలవు. అలాగే సపోజ్ ఇఫ్ యూ గెట్ గుడ్ స్కోర్, మంచి స్కోర్ కానీ తెచ్చుకోగలిగితే, నువ్వు ఆ టెస్ట్లో మంచి స్కోర్ సాధించగలిగితే యూ విల్ బి అడ్మిటెడ్ ఆర్ యూ విల్ బి సెలెక్టెడ్ అని అంటాం. ఈ సపోజ్ ఇఫ్ లేదా సపోజింగ్ ఇఫ్ అనేటువంటి ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా రాంగ్ సెంటెన్సెస్. ఏంటి సపోజింగ్ ఇఫ్, సపోజ్ అని అంటే దాని అర్థం ఏంటి? ఇమాజిన్, లెట్ us ఎక్స్పెక్ట్, లెట్ us థింక్, పాసిబుల్ థింకింగ్. సపోజ్ ఒకవేళ అలా జరిగితే, ఇలా కానీ జరిగి వస్తే, బాగా కానీ విన్నట్లయితే, అంటే ఇఫ్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ బదులుగా మనం సపోజ్ అంటాం, లేదా సపోజింగ్ ఇఫ్ అని వాడేస్తుంటాం. దట్ ఈస్ రాంగ్. ఇక్కడ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే సపోజింగ్ ఇఫ్ అనేది రెండు కూడా కరెక్ట్ సెంటెన్సెస్ కాదు. ఎయిదర్ సపోజ్ అని మాట్లాడాలి, లేదా సపోజింగ్ ఉపయోగించు, ఇది తీసేయి, ఇఫ్ తీసేయి. ఎయిదర్ సపోజ్ కరెక్ట్, సపోజ్ యూ లిసన్ కేర్ఫుల్లీ యూ విల్ గెట్ ఆర్ యూ కెన్ అండర్స్టాండ్ వెల్ అని అనాలి. రెండో వాక్యంలో తీసుకుందాం. సపోజింగ్ ఇఫ్ యూ అనకూడదు, సపోజింగ్ అంటే సపోజ్ అన్న ఉపయోగించు ఆర్ సపోజింగ్ అన్న ఉపయోగించు. కానీ ఇఫ్ డబుల్ కండిషనల్ అంటాం దాన్ని. ఇఫ్ అనేది అన్లెస్, ఇఫ్ అనేది కండిషనల్ క్లాస్. ఇఫ్ అండ్ అన్లెస్ ఇంకొక వీడియోలో చూస్తాం. సపోజింగ్ అన్న ఉపయోగించాలి, లేదా సపోజ్ అన్న ఉపయోగించాలి. ఉదాహరణకి ఇక్కడ సపోజ్ ఇఫ్ తీసేసి మనం సపోజ్ యూ లిజన్ కేర్ఫుల్లీ, నువ్వు కేర్ఫుల్గా కన్నా విన్నట్టయితే యూ కెన్ అండర్స్టాండ్ వెల్, బాగా అర్థమవుతుంది. అలాగే సపోజింగ్ యూ గెట్ గుడ్ స్కోర్, మంచి స్కోర్ కానీ తెచ్చుకున్నట్లయితే యూ విల్ బి అడ్మిటెడ్, నువ్వు అడ్మిట్ అవుతావు, సెలెక్ట్ అవుతావు అన్నాం. అంటే ఇక్కడ మనకు క్లారిటీ ఏంటి? సపోజ్ కానీ, సపోజింగ్ కానీ, లేదా ఇఫ్ కానీ ఉపయోగించాలి. అంటే ఇక్కడ సపోజ్ బదులు ఇఫ్ కూడా ఉపయోగించవచ్చు అనే కదా అర్థం. ఇఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా ఉన్నట్లయితే. ఇఫ్ యూ గెట్ గుడ్ స్కోర్, మంచి స్కోర్ కానీ తెచ్చుకున్నట్లయితే. అంటే సపోజ్ యూ లిజన్ కేర్ఫుల్లీ అని అనాలి, లేదా సపోజింగ్ యూ లిజన్ కేర్ఫుల్లీ అన్న అనాలి, లేదా ఇఫ్ అన్న అనాలి. ఈ మూడిట్లో ఏదో దిస్ ఆర్ దిస్ ఒకటే ఉపయోగించాలి. డబుల్ కండిషనల్ని, అది రూల్ అనమాట గ్రామర్లో. డబుల్ కండిషనల్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించకూడదు. సపోజింగ్ ఇఫ్ అంటే ఇప్పుడు ఏం రాసాం ఇక్కడ? సపోజ్ అన్నాం కదా, ఇది ఉపయోగించేసి యూ కమ్ లేట్, సపోజ్ యూ కమ్ లేట్గా కానీ వచ్చినట్లయితే యూ విల్ నాట్ బి అడ్మిటెడ్, నిన్ను అడ్మిట్ చేసుకోరు. సపోజింగ్ యూ కమ్ లేట్గా కానీ వచ్చినట్లయితే యూ విల్ నాట్ బి అడ్మిటెడ్, పర్మిట్ చేయరు. లేదా మనం ఏమనాలా? ఇఫ్ యూ కమ్ లేట్ యూ విల్ నాట్ బి పర్మిటెడ్. అంటే ఇక్కడ అర్థం ఏం చెప్తుంది? ఇది కానీ ఇఫ్ కానీ ఈ మూడిట్లో ఒకటే ఉపయోగించాలి, అన్నీ కలిపి ఉపయోగించకూడదు. సపోజ్ ఇఫ్ అని కానీ, సపోజింగ్ ఇఫ్ యూ కానీ ఉపయోగించకూడదు. ఇంకొక ఎగ్జాంపుల్, 2 ఎగ్జాంపుల్స్. సపోజింగ్ హీ ఆర్గ్యూస్ వెల్ ఇన్ ది కోర్టులో కానీ బాగా అతను కానీ ఆర్గ్యూస్ కానీ చేసినట్లయితే, అంటే ఏంటి? పాసిబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం ఇమాజిన్ చేస్తున్నాం. సపోజింగ్ హీ ఆర్గ్యూస్ వెల్ ఇన్ ది కోర్టులో బాగా ఆర్గ్యూ చేసినట్లయితే హీ విల్ బీ అప్రిషియేటెడ్, దాన్ని బాగా అప్రిషియేట్ చేస్తారు.
అలాగే సపోజ్ ఇంకొక ఎక్స్ప్రెషన్, అంటే ఇక్కడ సపోజింగ్ ఉపయోగించాం, ఇక్కడ సపోజ్ ఉపయోగిస్తున్నాం. సపోజ్ షీ ఫాలోస్ డీసెన్సీ, మంచి డీసెన్సీగానే ఆమె అనుసరించినట్లయితే దే విల్ హానర్ హర్, వాళ్ళు ఆమెను బాగా గౌరవిస్తారు. అంటే సపోజ్ మీనింగ్ ఎక్స్పెక్ట్ అని, ఇమాజిన్ అను, అంటే ఇఫ్, అంటే మూడు అర్థాలు ఒకటే. సపోజింగ్, సపోజింగ్, ఇఫ్ అన్ని అర్థాలు ఒకటే. కాబట్టి రెండింటిని కలిపి ఉపయోగించడం అనేది ఇట్స్ రాంగ్ ఎక్స్ప్రెషన్. అది మనం కామన్గా వెరీ ఫ్రీక్వెంట్గా ఉపయోగించేటువంటి కామన్ మిస్టేక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మీరు కాబట్టి అబ్జర్వ్ చేయండి, బాగా ఎడ్యుకేటెడ్ కూడా, ప్రొఫెషనల్స్ కూడా ఈ కామన్ మిస్టేక్ని వెరీ ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉంటారు. యూ రిమూవ్ ఇట్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ ఇట్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకుంటాం.